అయ్యా నమస్కారం అయ్యా. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు మహేష్ గౌడ్ అన్న. నా పేరు మహేష్ గౌడ్. తాతను చూస్తే పిల్లగాడేం విజిట్ అవుతుండేమా, షేక్ చేస్తుండే. ఇవాళ మీటింగ్ గట్టిగానే జరిగింది. అయితే బ్రహ్మాండం జరిగింది అంతేనా? మొత్తం మేము మా జిల్లాకి వెళ్ళి 100 మంది వచ్చినామన్న. నల్గొండ జిల్లా అధ్యక్షుడు బీసీ సంఘం, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. మొత్తం నల్గొండేనా? ఇది నల్గొండ జిల్లా ఏం కాదు, ఇంకా నల్గొండ జిల్లా ఉద్యమాల కిల్లని. మరి ఉద్యమాల కిల్లకి వెళ్ళి వచ్చినావు ఇందిరా పార్క్ దగ్గరికి. పట్నం అయితే వచ్చినావు బీసీ సంఘం తరఫున. మరి ఉద్యమము మరి జోరుగా ముందుకు వెళ్తుందా, ఇవాళ వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఆగుతుందా? బీసీలకి రిజర్వేషన్ వచ్చుడా చచ్చుడా అన్న? రెండే. ఎందుకు ఇంత కచ్చా పట్టిరు అప్పుడే? అంటే ఏడ నసిలింది ఏడ మెసిలింది ఇంతగానం. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయిందో అదే విధంగా అవుతుంది. ఇది ఏ ఒక్కరి కోసమో, నా కోసమో, నా పిల్లల కోసమో, నా కులం కోసమో కాదన్నా. ఇది జాతి కోసం, ముందు చూపు కోసం అన్నది. అంతే అన్న. 100%, 100%, 1000%. నల్గొండలో పెడతావా మీటింగ్? ఖచ్చితంగా పెడతామన్నా. 1000 మంది కాబట్టి 1,00,000 మంది పెడతామన్నా. 1,00,000 మంది కూడా సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో నల్లగొండ జిల్లాల, ఉమ్మడి జిల్లాల సూర్యాపేట, ఆలేరు, భువనగిరి మొత్తం అన్ని కలిసి 1,00,000 మంది పెడతాం. మేము ఖచ్చితంగా పెడతాం. మీరు అటనే పెట్టాలి. మీరు పెట్టినా నన్ను కూడా పిలవాలి. నా మనవాళ్ళ కోసం 100% నేను వస్తా, వచ్చి తీరుతా. కానీ మీరు ఈ ఉద్యమాన్ని వెనకకు తీసుకోవద్దు. ఎందుకను రెడ్డి రావుల చేతిలో బలైపోయినాం ఏ ముచ్చట్లు అవుతున్నాయి. కానీ బలైతే అయినామన్న సంగతి అందరికీ మేల్కునేదట చెప్పలే అన్న. వాస్తవంగా రెడ్డోలని, కమ్మోలని, ఎలమో తిట్టొద్దని ఇప్పటి నుంచి తిట్టొద్దు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. ఇలా వాళ్ళు సారా ప్యాకెట్లు ఇస్తే తాగుతున్నాం, డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొని మనం ఓట్లు వేస్తున్నాం. వాడు తెలియకల్లోడు. ఇలా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళని తిడితే మనకి ఏం రాదన్న. దమ్మిడి ఆదాయం కూడా రాదు. కాబట్టి రాబోయే రోజులల్లా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయిందో అదే విధంగా ఉద్యమం జరగాలి. అదే విధంగా ఇక్కడ ఉన్న మా బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఏ విధంగా ఉద్యమం అయిందో అదే ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తున్నాం. అదే విధంగా ముందుంది ముసల పండగ. అంత ఈజీగా ఏం లేదు, కాసుకోవాలి అంతే. ఇక వాళ్ళు రాకపోతే వస్తారు. వాళ్ళు ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద పార్టీలను వదిలిపెట్టి వస్తారు. గమ్మత్తుంది. వాస్తవంగా ఇక శత్రువులు ఎవ్వరు లేరన్న బీసీలకి. బీసీల శత్రువులు బీసీలే. మాట వాళ్ళు వినగల ముచ్చట 100%, 1000%. ఇలా ఇందిరా పార్క్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున ధర్నా పెడితే ఇలా మా సోదరులు ఎస్సీలు వచ్చిర్రు. ఇలా బీసీలు తక్కువ వచ్చిర్రు. ఇలా సభకి బాధ అనిపిస్తుంది నాకు ఈరోజు. ఖచ్చితంగా ఎవరి శత్రువో, ఎవరి మిత్రులో, ఎవరి దొంగలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది బీసీ బంధుకి, టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, బీజేపీ పార్టీ వచ్చింది. కానీ ఎవరి దొంగ ఎవరు మంచి మాకు అర్థం కావట్లేదనా. సంతర్పణ సభకు వచ్చినట్టు ఉంది. రైట్, అట్టనే ఉందనా. కాబట్టి రాబోయే రోజులల్లా బీసీ ఉద్యమంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ రాజీనామా చేసి ఉద్యమాలు పాల్గొనాలి. ఉద్యమాలు పాల్గొనకపోతే మాత్రం చెప్పుల దండలేసి ఊరెత్తాం. చూసిరుగానే ఇందిరా పార్క్ సాక్షి అయ్యా. ఇప్పుడున్న ఈ గవర్నమెంట్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయా పార్టీలలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఉన్నోళ్ళు ఎవరైనా కానీ బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరున్నా ఈ బీసీ రాజ్యం కోసం రాకుండా నడవకపోతే రేపటి నుంచి ఊర్లలోకి వస్తే చెప్పుల దండలేస్తామని కూడా చెప్తున్నారు. ఇంకో మాటనా, ఇవాళ ఈ రిజర్వేషన్ ఒక్క రాజకీయంగా కాదన్నా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇలా విద్యార్థులు చదువుకోలేక అల్లాడి పాకులు మేస్తున్నారు. ఇలా పత్తి కూలకి, నాటయ్య, కలుపు తీయ, లారీ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా పోతున్నారు. ఇలా మంచి యవ్వనం ఉంది, చదువులేక తెలివి ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఇలా ఆర్మీ జాబ్ కానీ, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని కూడా దమ్ముంది, తెలివి ఉంది, శక్తి ఉంది. ఒక కానిస్టేబుల్ ఉండు, ఒక గ్రూప్ 4 ఎంప్లాయీ ఉండు. ఇలా ఆయన కూడా ఏం చేస్తుండే, ఉద్యమం చేస్తున్నాడు, నవ్వుతున్నాయన పోతుంటే. ఇక కానిస్టేబుల్ ఉన్నాయన జీవితాంతం ఆ సత్యం తగలబెట్టిన దాకా కూడా కానిస్టేబుల్ ఎక్కనే ఉంటుండు. వేరే వాడు క్యాస్ట్ ఓడానో, లేకపోతే వాడు ఉంచుకున్నాడనో, చేసుకున్నాడనో, మావాడనో, మీవాడనో వాడు కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అవుతుండు, సిఐ అవుతుండు, డిఎస్పీ అవుతుండు. కానీ మావాడు మాత్రం అక్కడే ఉంటుండు. ఒక అటెండర్ కూడా ఎంఆర్ఓ అవుతుండు. కానీ మా బీసీ బిడ్డ మాత్రం అక్కడే ఉంటుండు. రాజ్యం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి అట్లా అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని రాబోయే రోజులలో విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఈ ముద్దులు అక్కడోళ్ళు వాళ్ళకి కూడా ఇప్పుడు అంత పెద్ద మాట కాళ్ళు మేము కూడా ఉన్నామన్నా. అలా మేము కూడా ఉన్నాం. ఇలా మా బుద్ధి వచ్చి ఇలా మేము తిరుగుతున్నాం. మరి వాళ్ళు కూడా రేపు ఎన్నుకో ముందు వాళ్ళు మారుతారు. మారాలంటున్నా, మేము మారినాం. అయితే మీరు
అందరూ మారాలని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా తిట్టొద్దు. మన తెలివిగా వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి. రాబోయే రోజులలో ఇలా ఓసీలు అన్న వాస్తవంగా ఓసీలు మా దోస్తులు, మా బాబాయిలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా బావలు ఓసీలు కలిసి పలిసి ఉంటారు మంచి బ్రహ్మాండంగా. మా బామ్మర్లు కూడా ఓసీలు, మా బావలు కూడా, మా వదినలు ఉన్నారు. వాళ్ళు ఏమనొద్దు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నేర్చుకున్నారు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, అరే అరే మహేష్ గౌడ్ నీకు ఖచ్చితంగా మీకు రావాల్సిందేరా అని కొంతమంది చెప్తారు. చాలా మంది ఉన్నారు ఆ టన్నోళ్ళు, అంత రెడ్డిలే ఎవరో ఒకరు అన్నారు. ఊర్లలో ఉండే రెడ్డిలు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు అట్లా మాట్లాడరు. ఎవడో ఒకడు దొంగ కొడుకులు ఉంటారు. మన ఉద్యమంలో నీతి నిజాయితీ ధర్మం ఉంటే అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మనం గెలుస్తాం ఖచ్చితంగా. 20% కాదు, మేము 60% ఉన్నాం. 60% కోసం మీకు కొట్లాడతాం. ఇదే విధంగా మీలో ఉన్న సంకల్పం ముందరికెళ్ళాలి. ఇదే ఉడుకు రక్తం, ఇదే ఉడుకు రక్తం అంటే వేరే కాయ పోకురు. మళ్ళా మంచి మార్గంలో నడవాలని ఈ తల్వార్ తాత నా మనవాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి కోరుకుంటున్నా. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.